హాయ్ హలో అందరూ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వరుసగా రైతులు మొన్నటిదాకా యూరియా కోసం పడుతున్నటువంటి ఇబ్బందులు, మరి వాళ్ళు ఫేక్ రైతులని చెప్పి ప్రచారాలు చూసాం. ఆ తర్వాత మెడికల్ కాలేజీలకు సంబంధించి మరి ప్రైవేటు పరం చేస్తున్నటువంటి అంశాలు చూసాం. అదేవిధంగా దివ్యాంగులు పింఛన్కి సంబంధించి వెరిఫికేషన్లో మరి ఉన్న పింఛన్లు పీకేస్తున్నటువంటి పరిస్థితులు. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, ఆ వర్గం కాదు, ఈ వర్గం కాదు, అన్ని వర్గాలు రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ చలో మెడికల్ కాలేజ్ నిన్న జరిగింది. అది జరుగుతున్నటువంటి క్రమంలో, దీని గురించి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో విశాఖలో ఫుడ్ కోర్టును లేపేస్తూ అక్కడ వాళ్ళ కడుపు కొట్టేటువంటి ఒక చర్య ఈ కూటమి సర్కారు తీసుకుందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏ రకంగా ఉందంటే ఇప్పుడు ఇక్కడ, అయ్యా మరి మేము మీకు లక్షల మెజారిటీలు వచ్చే విధంగా ఒక ఎంపీకి 5 లక్షలు, ఎమ్మెల్యేకేమో లక్షల మెజారిటీలు, ఇట్లా 70,000 80,000 మెజారిటీతో మేము గెలిపిస్తే మా చెప్పుతో మేము కొట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మీరు వైసీపీ పార్టీని కాదని మీకు ఓట్లు వేసుకున్నందుకు బాగానే బుద్ధి చెప్పారని చెప్పి ఈరోజు ఆ బాధితులు రోడ్డు మీద పడ్డారు. ఏంటి అసలు వాళ్ళ సమస్య ఏంటంటే, ఇక్కడ ఎన్క్రోచ్మెంట్ పేరుతో ఏదైతే ఇప్పుడు జీవీఎంసీ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. 2020లో ఓల్డ్ జైల్ రోడ్డుకి మరి అప్పటి ప్రభుత్వం ఈ ఫుడ్ కోర్ట్లను ఏర్పాటు చేసింది. అంటే స్థానికంగా ఉండేటువంటి వాళ్ళను ఆహ్వానించి మరి అక్కడ వాళ్ళకి అనుమతులు ఇచ్చి ఈ ఫుడ్ కోర్ట్స్ పెట్టుకోవాలని చెప్పి ఇక్కడ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో వారందరినీ ఆకట్టుకోవడానికి ఒక ఫుడ్ కోర్ట్ అనేది ఉండాలి. ఐటీ ప్రొఫెషనల్స్ కానీ ఇట్లా ఈ ఫుడ్ లేదు అనకుండా అన్ని రకాల ఫుడ్స్, అంటే దగ్గర ఒక 40 నుంచి 50 రకాల ఫుడ్స్ అక్కడ దొరుకుతాయి. సుమారుగా 160 నుంచి 200 షాపులు, కాలక్రమేణా షాపులు పెరుగుతూ వచ్చాయి. ఇది సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఉంటుంది ఇక్కడ. సో ఒక అద్భుతమైనటువంటి రుచులను, అన్ని రకాల రుచులను అందించేటువంటి ఒక సెంటర్ అని ఫుడ్ కోర్ట్ అనేటువంటిది. అలాంటి ఈ ఫుడ్ కోర్ట్ని ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఏంటంటే ఈట్ స్ట్రీట్ అనేటువంటిది ఒకటి ప్రారంభించాలని చెప్పి జీవీఎంసీ ప్రారంభించాలి, అప్పుడు కొత్త వాళ్ళకి అనుమతులు ఇస్తామనేటువంటిది వీరి యొక్క ఆలోచన. ఇప్పుడు తొలగించడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా అక్రమ వసూలకు పాల్పడుతున్నారు, అక్రమ నిర్మాణాలు, మేము అనుమతులు ఇచ్చింది వేరు, రోడ్డుపైకి వచ్చేసారు, ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు, మాకు జీవీఎంసీ కూడా ఆదాయం లేదు అనేటువంటి అనేక రకాల కారణాలు వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు కొత్తగా ఈట్ స్ట్రీట్ ప్రారంభిస్తే మరి ఇదే ప్లేస్లో ట్రాఫిక్ సమస్యలు ఉన్నప్పుడు అది ఎట్లా ప్రారంభిస్తారనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కూడా, ఒక ప్రశ్నలు కూడా ఇక్కడ తలెత్తుతూ ఉన్నాయి. సో ఈ రకంగా వీళ్ళని ఇబ్బంది గురి చేసినటువంటి క్రమంలో ఇటు వైసీపీ పార్టీ నుంచి కానీ, వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. జనసేన పార్టీ సైతం మరి ఈ తొలగింపులకు సంబంధించి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఎందుకంటే కనీసం అక్కడ షాపులు పెట్టుకున్నటువంటి వాళ్లకు నోటీసులు ఇవ్వడం కానీ, ముందస్తుగా చెప్పడం కానీ ఏమీ చేయలేదంట. వెళ్ళడము, తీసుకొని పోవడము. సో ఒక చర్చ ఏంటి, అధికార పార్టీకి చెందినటువంటి, దీంట్లో కూటమిలో టీడీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు అక్కడ అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు, వాళ్ళు ఇవ్వమని చెప్పారు. సో కాబట్టి అది మనసులో పెట్టుకుని ఈ రకంగా చేస్తున్నారని ఒక చర్చ కూడా బలంగా వినిపిస్తూ ఉంది. మరి నిజంగానే రూల్ ప్రకారం వెళ్తే మరి వాళ్ళకు నోటీసులు ఇచ్చి, లేదా వాళ్ళు అక్రమంగా నిర్మాణం చేపట్టుంటే కోర్టు ద్వారా వాళ్ళని ఖాళీ చేయించవచ్చు కదా. మరి రాత్రికి రాత్రి అవన్నీ తీసేయడం ఎందుకు? ఇప్పుడు చూడండి, పాపం చాలామంది రోడ్డున పడ్డారు సడన్గా తీసేయడం ద్వారా. ఎందుకంటే దాని మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళు, చిన్న చిన్న బతుకులు వాళ్ళవి. నిజంగా అక్రమంగానే ఉండొచ్చు, అనుమతి లేకుండానే పెట్టి ఉండవచ్చు, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. వేరే చోట స్థలాలు చూపించి, ఇగో మీకు అక్కడ స్థలాలు అయితే ఏర్పాటు చేసాం, మీరు అక్కడ వెళ్ళి పెట్టుకోండి అని చెప్పిన తర్వాత తీసేయచ్చు. ఇప్పుడు వాళ్ళ ఇల్లు గడవడానికి కష్టం ఉంది, ఆసుపత్రిలో చికిత్స పొందాలనుకునే వారికి కష్టం ఉంది, ఆపరేషన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, అందులో పిల్లల విద్యకు సంబంధించినటువంటి ఈ ఖర్చులు ఉంటాయి, అన్ని రకాల, అంటే కుటుంబ పోషణకు సంబంధించి ప్రతిదీ కూడా దీని మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో. సో మరి వారందరికీ ఈ సమస్యనే కదా ఇప్పుడు. సో ఒక్కసారి ఏంటి అక్కడ పరిస్థితి అనేది మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే పరిధికి వస్తుందంటే ఇది. మరి ఆ ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారయ్యా సార్, మీకు పాదాలకు దండం పెడతాం, వచ్చి చూడండి అని చెప్పి. అదేవిధంగా ఎంపీ భరత్ గారని కూడా, మీకు దండం పెడతాం సార్, 5 లక్షల మెజార్టీ ఇచ్చినాం కదా, ఒక్కసారి మా బతుకులు చూడండి అని చెప్పి వాళ్ళందరూ అక్కడ కాళ్ళ వేలబడి మరి కన్నీళ్ళు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. ఒక్కసారి ఇది చూడండి. ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి షాపులన్నీ తొలగిస్తూ ఉన్నారు. నడి రోడ్డు మీద బట్టి ఏడుస్తూ ఉన్నాడు ఆయన, అంతే.
కొంతమంది ఒక ఒక 40-50 షాపులు సరిగ్గా చేసేది ఏం లేక కానీ ఖాళీ చేశారంట వాళ్ళంతకు వాళ్ళే. జనసేన పార్టీకి ఓట్లు వేయించి కూటమి గెలవాలని కోరుకున్నటువంటి వ్యక్తి, వైసీపీ పార్టీని ఎదిరించి నిలబడ్డటువంటి వ్యక్తి ఈరోజు ఆ కార్డు కూడా మెడల్ వేసుకొని వచ్చారు. మళ్ళీ నన్ను కాదంటారు, ఎందుకంటే ఇప్పుడు అట్లా తయారైపోయింది కదా. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వీడి పేటీఎం బ్యాచ్, వీడి సైకో, వీడు వైసీపీకి చెందినటువంటి కామెంట్ చేస్తారు కదా. అది వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి మెడల్లో కార్డు వేసుకొని వచ్చి నిలబడ్డారు. చూడండి, ఆయన జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తే. ఆ కష్టాల బాధలు ఏ రకంగా చెప్తున్నారో ఒకసారి వినండి. చంద్రబాబు గారికి గెలాలని మేము పనిచేస్తే ఈరోజు అన్యాయంగా అక్కడ పోలీసు వారిని చట్టాన్ని తీసుకొచ్చి వితౌట్ నోటీస్ షాపులు తొలగిస్తారా? నేను పార్టీ సభ్యుడిగా ఇక్కడ వ్యాపారస్తుడిగా అడుగుతున్నాను. దీన్ని అందరూ ఖండించాలి. ఎత్తు పరిస్థితుల్లో మూడు పెట్టలేదు, మాకు న్యాయం జరగాలి. మాట్లాడుతున్నాను జనసేన పార్టీ సభ్యుడు. జనసేన పార్టీ సభ్యుడు, కూటమి గెలవడానికి కష్టపడిన వ్యక్తి, లక్షల మెజారిటీతో గెలవాలని ప్రయత్నం చేసిన వాళ్ళు, వైసీపీని కాదని ఆయనే చెప్తా ఉన్నాడు కదా ఇక్కడ. సో ఇది వైజాగ్లో వాస్తవ పరిస్థితి. సో ఇట్లా ఈ రకంగా వరుస పెట్టి అందరూ రోడ్డుకి ఎక్కుతా ఉన్నారు. అక్కడ 100 మంది, 200 మంది, 300 మంది, 1000 మంది కాదు, సమస్య ఉందా లేదా అన్నది ముఖ్యం. ఈ సమస్యలను పరిష్కారం చేయాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంటుంది. ఈ సమస్యలు పరిష్కారం చేయకుండా ఇట్లా వదిలేస్తూ ఉన్నారన్నమాట. ఎవరైనా ప్రశ్నిస్తే తీసుకుపోయి బొక్కలేయండి, కేసులు పెట్టండి అని చెప్పి భయపెట్టిస్తూ ఉన్నారు. చిన్న ప్రాణాలండి వాళ్ళవి. రోజు కష్టపడితే తప్ప కుటుంబం గడవదు. అలాంటి వాళ్ళ మీద మనం ఇలాంటి ఇది తీసుకొని ఏమనంటే, ఇప్పుడు కొంతమంది మూర్ఖులున్నారు. మీకు తెలివి ఉందా? రోడ్డు క్లియరెన్స్ కోసం, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండడం కోసం, ఒక స్మార్ట్ సిటీ తయారు చేయడం కోసం అని చెప్పి చేయొద్దని ఎవడన్నాడు? రోడ్డు క్లియర్ చేయాలి, ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం చేయాలి, అన్నీ చేయాలి. కానీ వేరే చోట ఎక్కడైనా చూపించిన తర్వాత తీసేస్తే బెటర్. అది చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తే అక్కడ ఉంటే తెలుస్తుంది, వాళ్ళ ప్లేస్లో ఉంటే తెలుస్తుంది వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ కథ ఏంది. ఏసీలో కూర్చొని మాట్లాడి కామెంట్ పెట్టేస్తే సరిపోదు కదా. సో ఇది మా చెప్పుతో మేము కొట్టుకోవాలి మిమ్మల్ని గెలిపించినందుకని చెప్పి ఇక్కడ ఫుడ్ కోర్టుకు సంబంధించిన బాధితులు మరి కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి.